వజ్రోత్సవం ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకి ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకి అక్కడ గుర్తింపు లేదు. మనం కనీసం గోవా, ఢిల్లీ, బాంబే దాకా కూడా వెళ్ళలేకపోయాం. కట్ టు టుడే మన సినిమాలు గ్లోబల్ వైడ్గా హల్చల్ చేసే స్థాయికి ఎదిగాం. తెలుగు సినిమా 70 ఏళ్ల చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి ఇలాంటి ఎందరో మంది లెజెండ్స్ ఉన్నా కానీ 2023 వరకు ఏ ఒక్కరికి బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదు. అసలు ఈ నేషనల్ అవార్డ్స్ వెనక ఉన్న హిస్టరీ ఏంటి, జడ్జింగ్ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ ఏంటి, 69 ఏళ్ల ఈ రికార్డ్ని అల్లు అర్జున్ ఎలా బ్రేక్ చేశారు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా వచ్చిన నేషనల్ అవార్డ్స్ లిస్ట్ చూసారా? ఎలా అనిపించింది? డిజర్వింగ్ ఫిలిమ్స్, డిజర్వింగ్ పెర్ఫార్మెన్సెస్కే ఇచ్చారనిపించిందా, లేదా అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా, మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా ఇలా అనిపించిందా? నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ముందు మనం హిస్టరీలోకి వచ్చేస్తే 1954 నుండి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ అవార్డ్స్ని అయితే స్టార్ట్ చేశారు. 1953లో రిలీజ్ అయిన ఫిలిమ్స్కి అవార్డ్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే వీటిని మొదట్లో స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ అని చెప్పేవారు. అయితే అదే 1954లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మాత్రం బాలీవుడ్ కమర్షియల్ సక్సెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే, స్టేట్ అవార్డ్స్ మాత్రం ఆర్టిస్టిక్ డెప్త్ అండ్ రియాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవి. అయితే ఈ అవార్డ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిది సినిమాల ద్వారా నేషన్ బిల్డింగ్ని చూపించాలనుకున్నారు. అందుకే కమర్షియల్ సినిమాలను కాకుండా సోషల్ రిఫార్మ్స్, పావర్టీ, నేషనల్ ఇంటిగ్రిటీ ఇలాంటి థీమ్స్ మీద వచ్చిన ఆర్ట్ ఫిలిమ్స్ని అయితే ఎక్కువ ఎంకరేజ్ చేశారు. రెండవది, అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ని ఒకే లెవెల్ పైన చూడడానికి. హిందీ సినిమాలకి ఆబ్వియస్లీ బడ్జెట్ ఎక్కువ ఉండేది, సో వాళ్ళు బిగ్ ఫిలిమ్స్ని తీయగలిగే వాళ్ళు. కానీ రీజనల్ ఇండస్ట్రీస్ లైక్ మలయాళం లేదంటే బెంగాలీ ఇలాంటి ఇండస్ట్రీస్కి బడ్జెట్స్ అంత ఎక్కువ ఉండేది కాదు. ఇలా చిన్న బడ్జెట్ ఫిలిమ్స్ అయినా బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అయినా అన్నింటినీ ఒకే స్టేజ్ మీద పెట్టి ఎవాల్యుయేట్ చేయడానికే ఈ అవార్డ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా మూడవది, సినిమాకి అవార్డ్స్ ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేసి మన ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ని కూడా గ్లోబల్ ఫిల్మ్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యేలా చేయాలి అని. అయితే ఈ స్టేట్ అవార్డ్స్ అనే పేరుని నేషనల్ అవార్డ్స్గా ఎప్పుడు మార్చారు అంటారా? చెప్తాను. 1954లో ఈ అవార్డ్స్ని స్టార్ట్ చేసినప్పుడు ఫిలింకి యాజ్ ఏ హోల్గా అవార్డు ఇచ్చేవారు. అంటే బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ డైరెక్షన్ ఇలాగా. కానీ 1967 నుంచి ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ కూడా అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెసెస్ వీళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుండే ఈ అవార్డ్స్ పేరుని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్గా మార్చారు. తర్వాత 1969లో దాదాసాహెబ్ ఫాల్కే గారి 100th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన పేరు మీద అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ దాదాసాహెబ్ గారు ఎవరంటే, ఇండియాస్ ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం రాజా హరిశ్చంద్ర యొక్క డైరెక్టర్. ఈ అవార్డుని అయితే ఫిలిమ్స్కి ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకైతే ఇస్తారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏఎన్ఆర్ గారికి, బిఎన్ రెడ్డి గారికి, రామానాయుడు గారికి, అలాగే కె విశ్వనాథ్ గారికి కూడా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే వచ్చింది. ఇలా ఇండివిజువల్ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుండి అవార్డ్ కేటగిరీస్ని అయితే 2 కేటగిరీలుగా స్ప్లిట్ చేశారు. ఒకటి వచ్చేసరికి స్వర్ణకమల్. ఈ కేటగిరీలో ఫిలింకి యాజ్ ఏ హోల్గా ఇచ్చే అవార్డ్స్ని అయితే పెడతారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా స్వర్ణకమల్ కేటగిరీలోకే వస్తుంది. రెండోది రజత్ కమల్. ఇందులో అయితే ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్కి ఇచ్చే అవార్డ్స్ని అయితే పెడతారు. అయితే మనం అప్పుడప్పుడు కొంతమంది ఫిలిం పీపుల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది అని చెప్పడం చూస్తూ ఉంటాం. అదైతే జస్ట్ పిఆర్ పుష్. అసలైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మాత్రం నేషనల్ అవార్డ్స్తో పాటునే ఇస్తారు. ఇప్పుడు ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్ని అయితే ఎలా అనౌన్స్ చేస్తారో చూద్దాం. అవార్డ్స్ స్టార్ట్ చేసిన కొత్తలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళే ఎవరికి అవార్డు ఇవ్వాలనేది సెలెక్ట్ చేసేవారు. తర్వాత వాళ్ళ అండర్లోనే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ DFF అనే ఒక కొత్త వింగ్ని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఈ అవార్డ్స్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC అండర్లోకి తీసుకువచ్చారు. ప్రజెంట్ వీళ్ళే ఈ అవార్డ్స్ని ఇస్తున్నారు. ఇంకా జడ్జింగ్ అనేది ఆస్కార్స్లో లాగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఓట్స్ వేసి సెలెక్ట్ చేసుకోవడం కాదు. ముందు ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ అయితే అవార్డ్స్ కోసం సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత రీజనల్ ప్యానల్స్ ఉంటాయి. నార్త్, సౌత్ 1, సౌత్ 2, ఈస్ట్, వెస్ట్ అని. ఈ రీజనల్ ప్యానల్స్ అయితే వాళ్ళకు వచ్చిన సబ్మిషన్స్ అన్నిటిని చూసి తర్వాత కొన్ని ఫిలిమ్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తాయి. ఈ షార్ట్ లిస్ట్ చేసిన ప్యానల్ని అయితే సెంట్రల్ కమిటీకి పంపిస్తారు. ఈ సెంట్రల్ కమిటీలో 11 నుంచి 13 మంది ఉంటారు. ప్లస్ బోర్డుకి ఒక చైర్పర్సన్ కూడా ఉంటారు. వీళ్ళైతే ఈ రీజనల్ ప్యానల్స్
షార్ట్ లిస్ట్ చేసిన ఫిల్మ్స్ అన్నింటినీ చూసి అవార్డ్స్ ఎవరికి రావాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రెసిడెంట్ చేతుల మీదుగా విజ్ఞాన్ భవన్లో అయితే అవార్డు అందజేస్తారు. తర్వాత ఈ అవార్డ్స్ కోసం అసలు ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ ఏంటో చూద్దాం. మరీ ఆస్కార్లా కాదు, బట్ కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. మొదటిది సినిమా CFBC సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. కమర్షియల్ రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు, బట్ సర్టిఫై అయితే కావాలి. సినిమా డ్యూరేషన్ 70 మినిట్స్ కంటే ఎక్కువ ఉండాలి. సినిమా డైరెక్టర్ ఇండియన్ అయి ఉండాలి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. యాక్టర్స్ ఆ సినిమాలో వాళ్ళ సొంత డబ్బింగ్ వాళ్ళే చెప్పి ఉండాలి. వాయిస్ ఆర్టిస్ట్ని అయితే యూస్ చేయకూడదు. ఫస్ట్ టైం ఎంట్రీ అయి ఉండాలి. ఒకవేళ వేరే లాంగ్వేజ్లో ఆల్రెడీ రిలీజ్ చేసిన సినిమాని రీమేక్ చేస్తే ఆ రీమేక్ చేసిన సినిమాని మళ్ళీ సబ్మిట్ చేయడానికి అయితే కుదరదు. రూల్స్ అన్నీ వేగ్గా చెప్పాను. ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేస్తే ఇంకొన్ని స్ట్రిక్టర్ రెస్ట్రిక్షన్స్ కూడా మనకైతే కనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్లోకి వెళ్దాం. అదే 69 ఏళ్ళగా మన తెలుగు సినిమా హీరోలలో ఎవరికి బెస్ట్ యాక్టర్ అవార్డు రాకపోవడం. మన తెలుగు సినిమాల్లో నటించిన కొంతమంది యాక్ట్రెసెస్కి అయితే బెస్ట్ యాక్ట్రెసెస్ అవార్డు వచ్చింది. అలాగే కొన్ని సినిమాలకు కూడా డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ అయితే వచ్చాయి. కానీ ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీకి అయితే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే 70 ఏళ్ళ వరకు రాలేదు. ముందు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వద్దాం. ఆయన నటించిన సినిమాలైన మిస్ అమ్మ, మాయాబజార్, తెనాలి రామకృష్ణ, దానవీర సూరకర్ణ, ఈ సినిమాలలో పెర్ఫార్మెన్సెస్ చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇవి హిస్టరీ అండ్ మైథలాజికల్ జానర్లో వచ్చిన ఫిలిమ్స్. సో ఆయన ఆ సినిమాల్లో ఎంత బాగా నటించినప్పటికీ అవి ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్కి క్లోజ్గా ఉన్నాయి, కానీ ఫిల్మ్ పెర్ఫార్మెన్స్లా లేవు అని అప్పటి జడ్జింగ్ కమిటీ అయితే ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. ఏఎన్ఆర్ గారి సినిమాలైన దేవదాసు, అలాగే మేఘ సందేశంలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఆయనకు కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు కన్ఫర్మ్ అనుకున్నారు. కాకపోతే ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడే వేరే ఇండస్ట్రీల నుంచి కూడా చాలా మంచి ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఏఎన్ఆర్ గారికి కమర్షియల్ హీరో అనే ఒక ఇమేజ్ ఉండడం, అలాగే వేరే ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఆర్ట్ ఫిలిం హీరో అనే ఒక ఇమేజ్ ఉండడం వల్ల ఏఎన్ఆర్ గారి పెర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పటికీ ఏఎన్ఆర్ గారికి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదు. తర్వాత కాలంలో చిరంజీవి గారికి కూడా అవార్డ్ డిజర్వింగ్ ఫిలిమ్స్ పడ్డాయి. లైక్ స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, రుద్రవీణ ఇలాంటివి. అయితే వీటికి కూడా అవార్డ్స్ అయితే రాలేదు. ఎందుకంటే చిరంజీవి గారికి ఉన్న ఆ మెగాస్టార్ ఇమేజ్ని దాటి జడ్జెస్ అయితే ఆయన్ని కన్సిడర్ చేయలేకపోయారు. అందుకే అదే ఇయర్ రిలీజ్ అయిన ఏదో ఒక ఆర్ట్ ఫిల్మ్లో ఉన్న యాక్టర్కి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేసేవారు. బాహుబలి, RRR లాంటి పెద్ద సినిమాలు నేషనల్ అవార్డ్స్లో ఎన్నో కేటగిరీలో అవార్డ్స్ తెచ్చుకున్నప్పటికీ బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మాత్రం వాటిలో కూడా ఎవరికీ రాలేదు. కానీ అప్పుడు 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమాలో పెర్ఫార్మెన్స్కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. ఈ అవార్డు రాగానే మిగతా ఇండస్ట్రీలందరూ కొంచెం కాంట్రవర్షియల్గానే రియాక్ట్ అయ్యారు. జై భీమ్ లాంటి ఒక సోషల్ మెసేజ్ ఉన్న ఫిలింలో సూర్య గారి పెర్ఫార్మెన్స్ని కాదని ఒక మాస్ కమర్షియల్ సినిమా అయిన పుష్పలో పెర్ఫార్మెన్స్ చూసి అవార్డు ఎలా ఇస్తారు అని చాలామంది అయితే రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ గారు ప్లే చేసిన ఆ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్కి, ఒక భుజాన్ని పైకెత్తి ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఆ విధానానికి, ఆ స్లాంగ్కి, ఆయనకు ఉన్న ఆ స్టైలిష్ స్టార్ ఇమేజ్ని కూడా ఈ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ డామినేట్ చేసింది. ఈ విషయాన్ని జడ్జెస్ కూడా గమనించారు. ఇంకా అలాగే అప్పట్లో ఏమీ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా అయితే సంచలనం సృష్టించింది. ఇంకా జడ్జెస్ మైండ్ సెట్ కూడా కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చింది. ఓన్లీ ఆర్ట్ ఫిల్మ్స్నే కాకుండా కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ని కూడా వాళ్ళు అవార్డ్స్ కోసం సీరియస్గా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే 69 ఏళ్ల తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నుంచి ఒక హీరోకి ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో చూసినందుకు. వీడియో ఎలా అనిపించింది? ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా ఏదో సోచ్ చెప్పినట్టు ఉందా? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం.